త్యాగము లేకపోతే ప్రేమ ఉండని. ఉదాహరణకి భార్యాభర్తలు ఉన్నారనుకోండి. భార్య తన పుట్టినింటిని, తన యొక్క పెరిగిన ఇంటిని అంతటిని వదిలిపెట్టేసి త్యాగం చేసి భర్తను నమ్మి వస్తాం. అక్కడ త్యాగం కనపడుతుంది, దాంట్లో ప్రేమ ఉంది. పురుషుడు కూడా తన కని పెంచిన తల్లిదండ్రుల కంటే కూడా భార్య కోసం ప్రయాసపడతా ఉంటాడు. ఆ త్యాగంలో కూడా ప్రేమ కనపడుతుంది. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని ప్రజల కుటుంబాల్లో ఒకరికొకరు త్యాగం చేసుకోవాలి. డబ్బులు త్యాగం చేసుకోవాలి, అవసరతలు త్యాగం చేసుకోవాలి, టైంని త్యాగం చేసుకోవాలి, సుఖాలను త్యాగం చేసుకోవాలి. ఇవన్నీ త్యాగం చేస్తేనే ప్రేమ చిగురిస్తుంది, ప్రేమ కనబడుతుంది. లేకపోతే ప్రేమ కనబడదు. దేవుడు లోకమును ఏం చేశాడు? ఎంతో ప్రేమించాడు. ఈ సిలువ యాగమే నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలియపరుస్తాను. హల్లెలూయా.